హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు ముగ్గురు మళ్ళీ అని అనుకుంటున్నారా? మైండ్ స్పేస్ వెళ్ళామండి. అక్కడ చిన్న మేళా జరిగిందన్నమాట. 50% డిస్కౌంట్ ఉంటుంది అన్నిటి మీద, స్లిప్పర్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్ల మీద అని చెప్పి సరే చూద్దాము అని వెళ్ళామన్నమాట. ఇన్స్టాగ్రామ్ చూసి వెళ్ళాము యాక్చువల్గా మేము. సరే వెళ్ళాం కదా, ఇంకా ప్రైజెస్ చూసామన్నమాట. మాకైతే దిమ్మ తిరిగిపోయింది. అంటే అది 50% డిస్కౌంటే ఉంది, బట్ అది మా బడ్జెట్లో లేదు. ఎందుకంటే అక్కడ అన్ని హై బ్రాండ్స్వే ఉన్నాయి. హై బ్రాండ్వే 50% ఇచ్చారన్నమాట. మేము ఇంకా మా బడ్జెట్లో వస్తుందేమో అని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము. సరే ఎలానో వెళ్ళాం కదా అని కొన్ని డ్రెస్సెస్ కూడా నచ్చాయి. అంటే మాకు కూడా నచ్చాయి, మా బడ్జెట్లో లేదు కదా అని చెప్పి మేము డ్రాప్ అవుట్ అయిపోయాము. బట్ మా కవిత మాత్రం తీసుకుంది డ్రెస్సెస్, దానికి నచ్చినవి తీసుకుందన్నమాట. ఇంకా సరే బిల్లింగ్ సెక్షన్లో నించున్నాను. ఇంకా ఎలానో నేను తీసుకోలేదు కదా, బిల్లింగ్ సెక్షన్లో అయినా నించుందాము అని చెప్పి పోయి ఓవర్ యాక్షన్ చేశాను అన్నమాట కాసేపు. సో అలా నించంగానే ఇంకా అలా నా చేతిలో ఒక రిసిప్ట్ పెట్టేశారన్నమాట. ఆ రిసిప్ట్ ఇచ్చేసి ఇంకా ఇక్కడ కాదు మేడం పేమెంట్, అక్కడ చేయాలి అని అన్నారు. ఇంకా సరే ఆ రిసిప్ట్ పట్టుకొని వేరే లైన్లో నించున్నాను. ఏంటి జేబులో నుంచి పైసలు తీసేస్తుంది, ఈమె పే చేసేస్తుంది అనుకుంటారేమో, కాదు, అది కవిత పైసలే, కవితదే కాబట్టి ఇంకా జేబులో పెట్టుకున్నాను. అలా పేమెంట్ చేశాను. ఇంకా అది సరిపోలేదు, ఇంకా ఆన్లైన్ చేయండి అని అన్నారు. ఇంకా అలా కవిత ఫోన్ తీసేసుకొని అలా ఆన్లైన్ చేసేసాను అన్నమాట. ఎలానో మన దగ్గర అంత బడ్జెట్ లేవు కాబట్టి అట్లీస్ట్ షో అయినా చేయాలి కదా అన్నట్టు చేశాను. ఇంకా అలా పేమెంట్ చేసేసి ఇంకా బయటికి వచ్చేసాము అన్నమాట. ఇంకా ఫైనల్గా మన కవిత ఈ డ్రెస్ కూడా తీసుకుందనమాట. కవితకి వెస్ట్రన్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఫైనల్గా షాపింగ్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మేము అందరం స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా, మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది 300 రూపీస్కి అని చెప్పి వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే అక్కడ ఓన్లీ వెజ్ దొరుకుతుంది అని చెప్పి, సరే పోనీలే ఇప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్ కూడా ట్రై చేద్దామని చెప్పి వెజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, అన్నీ ట్రై చేసేసాను. ఇంకా వెళ్ళాను, అన్లిమిటెడ్ కదా అని చెప్పి ప్లేట్ నిండా కూడా వేసేసుకున్నాను అనమాట. నేను ట్రై చేయని డిషెస్ కూడా నేను ట్రై చేశాను అక్కడ, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నాన్ వెజ్ ఉండుంటే బాగుండేది అనిపించింది, కొంచెం ప్రైజింగ్ ఎక్కువ పెట్టి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. దెర్ ఈజ్ నో బ్యాడ్ ఫీడ్బ్యాక్. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్తో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అండ్ కంప్లీటింగ్ ఆఫ్టర్ లంచ్ ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను అన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేయండి గైస్. లవ్ యూ గైస్, బాయ్ బాయ్, లవ్ యూ.